యేసు మహారాజుకి జై. కర్ణాకర్ సుగుణాగాడు మరొక దారుణమైన ఆరోపణని మహాతల్లి మదర్ తెరీసా మీద చేశాడు. అదేంటంటే మదర్ తెరీసా ఆశ్రమం చిన్నపిల్లల్ని అమ్ముకుంది అని. ఒకసారి ఆ మాటలు చూడండి. ఇక ఈ ఆశ్రమాలలో ఈ పిల్లల దురవస్థ అనేది ఒక ఎత్తు అయితే, మరింత దుర్మార్గం, మరింత భయంకరమైన నిజం ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి చిన్న పిల్లల్ని విదేశాలలో ఉన్నటువంటి వాళ్ళ క్యాథలిక్ మత సంప్రదాయానికి చెందినటువంటి క్రైస్తవులకి అమ్మేసేవారు. అందులో మత మార్పిడి తెరీసా గారు బ్రతికి ఉన్నటువంటి కాలంలోనే 1979-80 ప్రాంతంలో సొనాతన్ దర్ అని చెప్పి ఒక చిన్న బాబు కథ ప్రపంచం దృష్టిలో పడింది. ఇతను 7 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు బెల్జియానికి చెందినటువంటి క్యాథలిక్ క్రైస్తవులకి అమ్మబడ్డాడు. ఇతనితో పాటు 2 చెల్లెళ్ళు, వీళ్ళు 3 పిల్లలు. వీళ్ళ 3తో పాటు వీళ్ళ తల్లి కూడా ఈ మత మార్పిడి తెరీసా ఆశ్రమాలలో చేర్చడం జరిగింది అప్పట్లో వీళ్ళకు ఉన్నటువంటి పేదరికం వల్ల. అయితే సాధారణంగా ఈ మత మార్పిడి తెరీసా ఆశ్రమాలలో ఎవరూ లేనటువంటి అనాథల్ని మాత్రమే చేర్చుకుంటారు. ఎందుకంటే ఎవరూ లేని వాళ్ళు అయితేనే మతం మార్చడం ఈజీ అవుతుంది కనుక. కానీ ఇక్కడ 3 వాళ్ళ తల్లి గారిని కూడా వీళ్ళ ఆశ్రమంలో చేర్చుకోవడం జరిగింది. అయితే వీళ్ళ ఆశ్రమంలో చేరినటువంటి తక్కువ సమయంలోనే ఆమె చనిపోవడం జరిగింది. అరూప్ చటర్జీ గారు అని చెప్పి ఒక రచయిత సుమారుగా 20 సంవత్సరాల పాటు, సుదీర్ఘకాలం పాటు ఈ మత మార్పిడి తెరీసా కార్యకలాపాల మీద విస్తృతంగా పరిశోధన జరిపి ఆయన ఒక పుస్తకం రాయడం జరిగింది, మదర్ తెరీసా ద అన్టోల్డ్ స్టోరీ అని చెప్పి. ఆ పుస్తకంలో ఈ వివరాలన్నీ పొందుపరిచారు. ఆయన చెప్తున్నటువంటి వివరాల ప్రకారం ఈ పిల్లల యొక్క తల్లి సహజంగా చనిపోలేదు, చనిపోనిచ్చారు ఈ మత మార్పిడి ఆశ్రమ నిర్వాహకులు. అంటే ఆమెకి ఎలాంటి చికిత్స ఇవ్వకుండా చనిపోయేలాగా వీళ్ళు చూస్తూ ఊరుకుండిపోయారు. ఆమె చనిపోయిన తర్వాత ఈ పిల్లల్ని బెల్జియానికి చెందినటువంటి క్యాథలిక్ క్రైస్తవులకి అమ్మివేయడం జరిగింది. ఒక్కొక్కరిని సుమారుగా 1,25,000 రూపాయలకు అమ్ముకున్నారంట అప్పట్లో. ఆ తర్వాత ఈ సొనాతన్ దర్ అనే ఈ పిల్లాడు పెరిగి పెద్దయ్యి 1993, 2002 మధ్య భారతదేశానికి అనేక సార్లు రావడం జరిగింది. తన తండ్రి, అక్క, అమ్మమ్మ ఇలాంటి వాళ్ళందరినీ కలుద్దామని చెప్పి ఎంత ప్రయత్నం చేసినా కూడా వాళ్ళ వివరాలని ఈ మత మార్పిడి తెరీసా ఆశ్రమ నిర్వాహకులు ఈ সনাতন দর అనే আব্বাইকে ইওয়াটা সাহায্যপড়ালেদু। সাদা কালো ছবির এই ছেলেটার বয়স তখন 7। তারপর প্রায় 4-5টাও সনাতনের 29 বছরের জীবনটাই যেমন কেমন বদলে গেল। My family name was before Sonatun Dor in Bengali, no? I was going in 1980 in Belgium. Then they was asking more than price minimum 125,000 rupees. It's meaning 1,25,000 rupees. That's a lot of money then. Rupees. Huh? That's only asking for a baby or something. That's like something like business. And these things I don't understand. The people's. I like to help a little bit my family and these things if possible. Of only for the heart to be happy. I want to meet some family. So from 93 I was trying to find some family, but no results. In Mother Teresa house and these places, it was really difficult for me to give some address. I think they have enough information about me, but they are not giving from 93. I have tried maybe 10-20 times. 93, 95, 97. I was coming a lot of times in India, but never have good results. ఈ సమయంలో ఒక జరిగిన ఇన్సిడెంట్ మీకు చెప్తాను. 15 సంవత్సరాల నుంచి వివాహమై 15 సంవత్సరాల నుంచి పిల్లలు లేని ఒక విశ్వాసులు నా చర్చిలో ఉన్నారు. ఇక పిల్లలు పుట్టరు అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఒక అనాథాశ్రమం నుంచి ఒక బిడ్డని దత్తత తీసుకోవాలని చెప్పి మరి నన్ను సహాయం చేయమని అడిగారు. నా కారులోనే వాళ్ళు ఎక్కించుకొని భార్య భర్తలను తీసుకెళ్ళాను గుంటూరులో ఒక ఆర్ఫనేజ్కి, అనాథాశ్రమానికి. అక్కడ ఉన్న అనాథాశ్రమం నిర్వాహకులతో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పిన మాటలు నేను ఆశ్చర్యపోయాను. వాళ్ళ మాటలు విని, ఇలాగా ఈ దంపతులకి ఒక బిడ్డ కావాలండి, దత్తత తీసుకుంటారు అని చెప్తే ఆయన అడిగాడు ఆ అనాథాశ్రమం నిర్వాహకుడు, ఎంత వస్తుంది ఈయనకి, ప్రాపర్టీ ఎంత ఉంది, వీళ్ళ ఇన్కమ్ సోర్సెస్ ఏంటి. నేను అడిగాను,
బిడ్డని దత్తత తీసుకోవడానికి వస్తే వీళ్ళ ఆస్తులు అడుగుతారు ఏంటండి అంటే, ఆయన చెప్పాడు మినిమం ఇంత ఆస్తి ఉండాలి. బిడ్డల్ని దత్తత తీసుకునే తల్లిదండ్రులకు మినిమం ఇంత ఆస్తి ఉండాలి అనే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే అనాథలుగా పుట్టి పెరిగి ఇప్పుడే బాధపడుతున్నారు, ప్రాపర్టీ లేని వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఇబ్బందులు పడతారని చెప్పి గవర్నమెంట్ ఈ పని చేసింది. ఇంకోటి, మీరు ఇంత ఆస్తి ఉందని మీకు కన్ఫర్మ్ అయితే కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాలి. కలెక్టర్ ఆఫీస్లో ఫార్మాలిటీస్ పూర్తి చేసుకోవాలి. కలెక్టర్ ఆఫీస్లో అప్లికేషన్ పెట్టుకోవాలి. కలెక్టర్ ద్వారా దత్తత కార్యక్రమాలు జరుగుతాయి. సంవత్సరం ఈ బిడ్డ యొక్క ప్రోగ్రెస్ కలెక్టర్ ఆఫీస్కి తెలియజేస్తూ ఉండాలి. అనాథాశ్రమం ద్వారా కలెక్టర్లకి, పై అధికారులకు తెలియజేస్తూ ఉండాలి. ఇంత ప్రొసీజర్ ఉంది దత్తతకి. ప్రతి జిల్లాలో కలెక్టర్, ఐఏఎస్ ఆఫీసర్స్ ద్వారా ఈ దత్తత కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. గుంటూరులో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ, తెలంగాణలో కానీ, యావత్ ఇండియా అనాథాశ్రమంలో నుంచి ఎవరినన్నా దత్తత తీసుకోవాలంటే చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి. కరుణాకర్ సుగుణ అనే చదువు సంజయ్ అబ్బని ఒక అజ్ఞాని విషయంలో అయితే, అజ్ఞాని దృష్టిలో అయితే కలెక్టర్లు పిల్లలు నమ్ముకుంటున్నారు. కలెక్టర్లు పిల్లలు నమ్ముకుంటున్నారు. కలెక్టర్లు పిల్లలు నమ్ముకోవటం కాదురా హౌలే, అది దత్తత కార్యక్రమం యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. అన్ని భారతదేశపు అన్ని అనాథాశ్రమంలో నుంచి పిల్లల్ని దత్తత తీసుకోవడానికి ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అయ్యారో, మదర్ తెరీసా అనాథాశ్రమంలో నుంచి కూడా అవే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అయ్యారు. కంప్లీట్గా భారతదేశపు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి అబైడ్ అయ్యి దత్తత కార్యక్రమాలు జరిగాయి, స్వదేశంలో కానీ విదేశాల్లో కానీ. మదర్ తెరీసా పిల్లల్ని నమ్ముకుంది అని అతి దారుణంగా కరుణాకర్ సుగుణ గారు చేసిన చెడ్డ ఆరోపణలో క్రైస్తవ నాయకులు అంత తేలిగ్గా తీసుకోవటం లేదు. వీడు చెప్పిన మాటల్లోనే వీడి దొంగ ఆరోపణలని మదర్ తెరీసా నిర్దోషి, నిష్కల్మషురాలని నిరూపిస్తున్నాను. చూడండి, సనాతన్ ధర్ అనే చైల్డ్ 7 సంవత్సరాలప్పుడు తన 2 చెల్లెళ్ళతోటి, తల్లితోటి అనాథాశ్రమంలో చేరాడు. మదర్ ఆశ్రమంలో చేరేసరికే వాళ్ళ తల్లి పేషెంట్, రెడీ టు డై. ఆశ్రమంలో చేరిన కొన్నాళ్ళకి ఆమె చచ్చిపోయింది. ఆమె 3 పిల్లల్ని బెల్జియం ఆర్సిఎం డినామినేషన్స్కి అమ్మేశాడు అని వీడంటున్నాడు. వాళ్ళు ఈ 3 పిల్లల్ని దత్తత తీసుకున్నారు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పూర్తి చేసి. వీళ్ళతో పాటు ఇంకొక 74 మంది పిల్లలు బెల్జియంకి వెళ్ళారని చెప్పాడు. వాడి దృష్టిలో అమ్మారు, సత్యం దత్తతకి వెళ్ళారు. అయితే కేవలం ఈ సనాతన్ ధర్ అనే ఈ పిల్లాడు, అతని యొక్క 2 చెల్లెలు మాత్రమే అమ్మబడలేదు. వీళ్ళలాగే సుమారుగా 74 మంది కేవలం బెల్జియం దేశానికి చెందినటువంటి క్యాథలిక్ క్రైస్తవ మతస్థులకి ఈ మత మార్పిడి తెరిసే ఆశ్రమం నుంచి అమ్మబడ్డారు. ఈ 74 మంది పిల్లలతో కలిపి ఈ సనాతన్ ధర్ అనే వ్యక్తి ఒక చిన్న సంస్థని కూడా స్థాపించడం జరిగింది. అంటే ఈ మత మార్పిడి క్రైస్తవ తెరిసా ఆశ్రమం నుంచి అమ్మబడినటువంటి చిన్నపిల్లలందరూ కలిసి ఒక సంస్థగా ఏర్పడ్డారు. అది కూడా కేవలం బెల్జియం అనే ఒక దేశానికి సంబంధించి. ఇంకా ప్రపంచంలో అనేక దేశాలకి అనేక మంది పిల్లల్ని అమ్మేశారు ఈ మత మార్పిడి తెరిసా వారు. వాళ్ళ వివరాలు ఇంకా ప్రపంచానికి పూర్తిగా తెలియలేదు. అలా అమ్మేసినటువంటి పిల్లల్ని మతాలే మార్చారో, లేకపోతే వ్యభిచార గృహాలకు అమ్మేశారో, లేకపోతే చంపేసి అవయవాలను అమ్ముకున్నారో ఏం చెప్పగలం? ఇప్పుడు అంత చిన్న పిల్లల్ని ఎలాంటి జాలి దయ లేకుండా జంతువుల్ని అమ్మినట్లుగా అమ్మేసిన వాళ్ళు అవయవాలను అమ్ముకోకుండా, లేకపోతే వ్యభిచార కోపంలోకి దింపకుండా ఉంటారు, వాళ్ళని చక్కగా పెంచి పోషిస్తారు అని చెప్పి ఆశించగలమా? 93 నుంచి 2000 సంవత్సరం వరకు ఈ సనాతన్ ధర్ చాలాసార్లు ఇండియా వచ్చాడట. వచ్చి వాళ్ళ నాన్న, వాళ్ళ అక్క, వాళ్ళ అమ్మమ్మ గురించి ఎంక్వైరీ చేస్తే మదర్కి సంబంధించిన ఆశ్రమం అడ్మినిస్ట్రేషన్లో ఉన్న వాళ్ళు ఇవ్వలేకపోయారు. ఇవ్వలేకపోవటానికి కారణాలు ఉన్నాయి.
వీడే చెప్పాడు, ఎవరూ లేని అనాథలనైతే మతం మార్చొచ్చని వాళ్ళని తీసుకుంటారు అన్నాడు వీడే. ఒరే హౌలే, అనాథలంటేనే ఎవరు లేని వాళ్ళరా, అనాథలంటేనే ఎవరు లేని వాళ్ళరా. ఆ తల్లి తన 3 పిల్లలతోటి మదర్ ఆశ్రమానికి వచ్చేసరికి ఆమె బెడ్ పేషెంట్, చావటానికి సిద్ధంగా ఉంది. నేను అనాథని కాదు, భర్త నాకు తల్లి భర్త ఇంకా ఉన్నారని చెప్పి బంధువులు ఉన్నారని తెలిస్తే ఆశ్రమంలో చేర్చుకోరని అనాథలమని చెప్పుంటుంది. ఫండమెంటల్ ట్రూత్ కనపడుతుంది. నువ్వే అన్నావుగా ఎవ్వరు లేని అనాథలను చేర్చుకుంటారని. భర్త తల్లి ఉన్నారంటే చేర్చుకోరు, అందుకని అనాథలమని చెప్పుంటుంది. అందుకే వాళ్ళ డీటెయిల్స్ మదర్కి సంబంధించిన ఆశ్రమంలో వాళ్ళ దగ్గర లేవు. ఈయన 93 నుంచి 2000 సంవత్సరం వరకు అనేక సార్లు వచ్చాడు. అంటే బెల్జియం నుంచి ఇండియాకి విమానాల్లో అనేక సార్లు వచ్చాడంటే ఎంత మంచి పొజిషన్లో ఉండి ఉంటాడో అర్థం చేసుకోండి. ఎంత మంచి పొజిషన్లో ఉంటే ఇన్నిసార్లు బెల్జియం నుంచి ఇండియా వచ్చాడు విమానాల్లో తిరుగుతా. సహజంగా నా అన్న వాళ్ళ అడ్రస్ తెలుసుకోవాలన్న ఆశ ఉంటుంది. కానీ వాళ్ళ అమ్మ ఇచ్చిన డీటెయిల్స్ని బట్టి రికార్డ్స్లో లేవు. వాళ్ళు ఇవ్వలేకపోయారనే చెప్పాడు. కానీ సనాతన్ ధర్ ఇంకా ఆశ్రమం మీద వేరే ఎలిగేషన్స్ చేయలేదు. అన్సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఆయన హృదయంలో. ఇస్తే బాగుండు కదా, లేకపోతే వాళ్ళు ఏం చేస్తారు? వీడంటాడు కర్ణాకర్ సుగుణగాడు, అలాగా ఆయా దేశాలకు అమ్మబడ్డ పిల్లల్ని అమ్ముకున్నారు, మతం మార్చారు, అవయవాలు అమ్ముకున్నారు, వేశ్యగృహాలకు అమ్మేశారు అంటూ పెద్ద ధర్మ సందేహం ఉదాహరణ తీసుకొచ్చి పెట్టాడు. ఈ 74 మంది పిల్లలతో కలిపి ఈ సనాతన్ ధర్ అనే వ్యక్తి ఒక చిన్న సంస్థని కూడా స్థాపించడం జరిగింది. అంటే ఈ మత మార్పిడి క్రైస్తవ తెరిస్సా ఆశ్రమం నుంచి అమ్మబడినటువంటి చిన్నపిల్లలందరూ కలిసి ఒక సంస్థగా ఏర్పడ్డారు. అది కూడా కేవలం బెల్జియం అనే ఒక దేశానికి సంబంధించి. ఇంకా ప్రపంచంలో అనేక దేశాలకి అనేక మంది పిల్లల్ని అమ్మేశారు ఈ మత మార్పిడి తెరిస్సా వారు. వాళ్ళ వివరాలు ఇంకా ప్రపంచానికి పూర్తిగా తెలియలేదు. తర్వాత ఈ హౌలేగాడే అంటాడు, బెల్జియంలో సనాతన్ ధర్ తనతో పాటు అమ్మబడ్డ ఈ 74 మందితోటి ఒక సంస్థ ఏర్పాటు చేశాడు. మరి నువ్వే చెప్తున్నావు కదరా 74 మంది కలిసి ఒక సంస్థగా ఏర్పడ్డారని. వాళ్ళ పొజిషన్ ఎలా ఉంది? విమానాల్లో తిరిగే పొజిషన్. 74 మంది సేఫ్. ఇంకెక్కడ్రా అవయవాలు అమ్ముకుంది? అవయవాలు అమ్ముకునే హాస్పిటల్స్ ఇండియాలో పుష్కలంగా ఉన్నాయిరా. అవయవాలు అమ్ముకునే హాస్పిటల్స్ ఇండియాలో పుష్కలంగా ఉన్నాయి. ఆడపిల్లల్ని వేశ్యలుగా వ్యభిచారులుగా మార్చే చెడ్డ సొసైటీ, చెడిపోయిన మనుషులు ఇండియాలో సమృద్ధిగా ఉన్నారు. 74 మంది హై పొజిషన్లో ఉండి ఒక సంస్థగా ఏర్పడ్డారని చెప్తున్నాడు. మళ్ళీ దానికి వ్యతిరేకంగా అమ్ముకున్నారో, అవయవాలు అమ్ముకున్నారో, వేశ్యలుగా చేశారో అంటూ పరస్పర విరుద్ధమైన అంటే మదర్ తల్లి విషయంలో బకెట్లతో పెయింట్ బ్రష్ పట్టుకొని భూతత్వం పట్టుకొని ఈ యాంటీ క్రిస్టియన్ మాఫియా వెతుకుతుంది, ఎక్కడ దొరకటం లేదు. ఈ పసలేని ఆరోపణలైనా ఎక్స్పోజ్ చేయక తప్పటం లేదు. వాళ్ళ మనసులో ఉంది ఒక భావన, పసలేని ఆరోపణలు తెస్తున్నాం ప్రజల మధ్యకి, అబాస్ పాలవుతాం, నవ్వుతారేమో. అయినా కూడా కరుణాకర్ సుగుణగాడి లెక్క ఏంటంటే వాడి వెనకున్న యాంటీ క్రిస్టియన్ మాఫియా వీడిని ముందుకు నెడుతుంది. ఎందుకంటే వీడు సిగ్గులేనాడు. నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గు అన్నది వీడి పాలసీ. వాళ్ళు రారు బయటికి, వాళ్ళకి తెలుసు పసలైన ఆరోపణలు చేయకూడదు. సనాతన్ ధర్ కలకత్తా రోడ్ల మీద పెరగాల్సినోడు. తల్లి ఆదరించి తల్లి ఆశ్రమంలో చేర్చబడి దత్తత తీసుకుపోబడి విమానాల్లో తిరిగే గొప్ప స్థాయిలో ఉన్నాడు. అటువంటి వ్యక్తిని తిరిగి ఇటువంటి వీడియోస్లో ఎక్స్పోజ్ చేయడం ద్వారా ఏం మెసేజ్ ఇస్తున్నాడు కరుణాకర్ సుగుణగాడు? వాడి వెనకున్న యాంటీ క్రిస్టియన్ మాఫియా ఏం మెసేజ్ ఇస్తుంది భారతదేశ ప్రజలకి, తెలుగు రాష్ట్రాల ప్రజలకి?
సంస్థ చేత మదర్ సంస్థ చేత ఆదరించబడి మదర్ సంస్థ చేత హ్యాపీగా కలకత్తా రోడ్డుల్లో అంతా పెరిగి సంఘ వ్యతిరేక శక్తిగా మార్చబడవలసిన వాడు, ఒక కిల్లర్ గానో హంతకుడు గానో మాఫియాగానో తయారు కావాల్సిన వాడు ఉన్నతమైన స్థానాలకు వెళ్ళి విమానాల్లో తిరిగే స్థాయికి వెళ్ళి తన అడ్రస్, తన తల్లి పొరపాటు వల్ల అడ్రస్ దొరకకపోవటాన్ని బట్టి తిరిగి ఆ సంస్థనే, ఆ తల్లి సంస్థనే విమర్శించే స్థాయికి దిగజార్చడం ద్వారా ఈ సనాతన ధర్మధర్ అనే ఈ యంగ్స్టర్ ద్వారా ఏం మెసేజ్ ఇస్తున్నారు? ఇండియన్స్కి కృతజ్ఞత ఉండదు కొంతమందికి అన్న మెసేజా? ప్రతి అనాథాశ్రమంలో జరుగుతున్నట్టుగానే దత్తత కార్యక్రమాలు జరిగాయి. ఈ తల్లి దగ్గర వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో అనాథ పిల్లలు ఉంటారు కాబట్టి ఎక్కువగా జరుగుంటాయి దత్తతలో. 1,25,000 రూపాయలకు అమ్ముకున్నారంట సనాతన ధన్ని వాళ్ళ 3 పిల్లల్ని, చెల్లెళ్ళని. ఓకే, బ్లడ్ బ్యాంక్ వెళ్ళామనుకోండి. బ్లడ్ బ్యాంక్ ఎవరికన్నా అత్యవసరంగా రక్తం ఎక్కించాల్సి ఉంటే సంబంధించిన ఆ పేషెంట్కి సంబంధించిన బంధువులు బ్లడ్ బ్యాంక్కి వెళ్తే దాని కాస్ట్ చెప్తారు, 1,000 రూపాయలు, 1,500, 2,000. ఆ కాస్ట్తో పాటు వాళ్ళు అంటారు ఈ బాటిల్ బ్లడ్ 1,000 లేదా 1,500 రూపాయలు అవుతుంది, దీంతో పాటు ఒక బాటిల్ బ్లడ్ ఇవ్వాలి, ఏ గ్రూప్దైనా పర్వాలేదు. ఈ వ్యక్తి అడగొచ్చు, పేషెంట్కి సంబంధించిన వ్యక్తి, మీరు ఇచ్చే బ్లడ్కి డబ్బులు పే చేస్తున్నాం కదా, మళ్ళీ ఇంకో బ్లడ్ బాటిల్ ఎందుకు ఇవ్వాలి, అది కూడా ఫ్రీగా ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలంటే వాళ్ళు అంటారు అలాగైతేనే ఈ బ్లడ్ బాటిల్కి సంబంధించిన కాస్ట్ పే చేయాలి, ఇంకొక మీకు లేదా మీకు సంబంధించిన వ్యక్తుల ద్వారా ఒక ఏ గ్రూప్ సంబంధించిందైనా ఏ గ్రూపుకి సంబంధించిందైనా ఒక బ్లడ్ బాటిల్ ఈ సంస్థకి లేదా ఈ షాప్కి డొనేషన్కి ఇవ్వాలంతే, లేకపోతే ఈ బాటిల్ అమ్మం. తప్పదు. ఆ కొనే వ్యక్తులు లేదా ఆ పేషెంట్కి సంబంధించిన వ్యక్తులు ఒక బాటిల్ రక్తదానం చేస్తే దాన్ని తీసుకెళ్ళి ఆ కాస్ట్తో పాటు ఇచ్చి ఈ గ్రూప్ బాటిల్ తీసుకొని వెళ్తారు. దాన్ని ఏమంటారంటే డొనేషన్. ఎందుకంటే రక్తం తక్కువగా దొరుకుతుంది. దాతలారా రక్తదానం చేయమంటే ఎవరు చేయరు. ఈ వ్యక్తికి వాళ్ళ పేషెంట్కి బ్లడ్ అవసరం కాబట్టి తప్పకుండా ఆ బ్లడ్ లేకపోతే ఆ వ్యక్తి చచ్చిపోతాడు కాబట్టి ఆ డబ్బులు తీసుకోవడంతో పాటు ఆ వ్యక్తి చేత ఒక బాటిల్ రక్తాన్ని బలవంతంగానైనా డొనేషన్ తీసుకుంటారంతే. ఇది సహజంగా జరుగుతుంది. అది అనాథాశ్రమంలో పిల్లల్ని దత్తత తీసుకోవటానికి వచ్చేవాళ్ళు బిడ్డల్ని దత్తత తీసుకునేతో పాటు ఆ అనాథాశ్రమానికి చాలామంది హృదయపూర్వకంగా సంతోషంగా పే చేస్తారు. దత్తత తీసుకోకపోయినా 100,000 మంది, లక్షల కోట్లు పే చేస్తారు. ఇప్పుడు వీళ్ళు వాళ్ళ జీవితంలో ప్రధానమైన సమస్య పిల్లలు లేకుండా బతుకుతున్న వాళ్ళకి ఈ ఆశ్రమం ద్వారా, మదర్ ఆశ్రమం ద్వారా ఒక బిడ్డ వచ్చి జాయిన్ అవుతున్నాడు, వాళ్ళ జీవితమే మారిపోతుంది, వాళ్ళ జీవన విధానమే మారిపోతుంది, వీళ్ళ జీవితమే ప్రభావితమైపోతుంది. కాబట్టి సంతోషంగా డొనేషన్ ఇచ్చేస్తారు. అలాగా తీసుకున్న వాళ్ళు ఒకవేళ ఈ పిల్లల ద్వారా మీ కుటుంబం బ్లెస్ అవుతుంది కదండి, కొంచెం డొనేట్ చేసి పిల్లల్ని ఆదుకోండి అని రిక్వెస్ట్ చేసినా తప్పులేదు. డొనేషన్స్ ఇవ్వకపోతే ఆ లక్షల లెపర్సీ పేషెంట్స్కి, ఆ 1,000 మంది అనాథ పిల్లలకి ఆహారాలు, మందులు, వస్త్రాలు ఎలా? ఒక్కొక్కరికి 1,25,000 డొనేషన్ ఇచ్చి తీసుకుపోయి ఉండొచ్చు. దాన్ని అమ్ముకోవటం అంటారా? ఆ రోజుల్లోనే వీడు చెప్పాడు కదా, అరూప్ చటర్జీ అనే ఒక వ్యక్తి 20 సంవత్సరాలు మదర్ యొక్క ఆశ్రమాలను మొత్తాన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాడని. ఇటువంటి అరూప్ చటర్జీ లాంటి వాళ్ళు ఆ రోజుల్లోనే కోర్టులో కేసు వేయొచ్చుగా. మదర్ పిల్లల్ని నమ్ముకుంటుంది, ఎంత కాస్ట్ అని కూడా తెలిసింది కదా, బెల్జియం దేశానికి అమ్ముకునే సంగతి తెలిసింది కదా, మరి ఆ రోజుల్లోనే కేసు వేయొచ్చు కదా. డొనాల్డ్ మెకంటైన్ అన్నవాడు స్కై ఆపరేషన్ చేసినవాడు, హిచెల్స్ అనేవాడు, వాళ్ళు మదర్ మీద కేసులు వేయచ్చు కదా.
సరే వాళ్ళు ఫారినర్స్, ఇండియాలో కేసులు వేయడానికి కుదరదు. ఎందుకంటే మదర్కి ఆమె ప్రారంభ రోజుల్లోనే ఇండియా పౌరసత్వం తీసుకుంది. మదర్ తెరీసా ఇండియన్, వీళ్ళు ఫారినర్స్, కేసులు వేయడానికి కుదరదు. కరుణాకర్ సుగుణ లాంటి బేకర్ గాళ్ళు, బ్రోకర్ గాళ్ళు ఎప్పుడూ సమృద్ధిగా ఉంటారు కదా ఆ రోజుల్లో. ఇటువంటి తాబేదారుల్ని ముందు పెట్టి కేసు వేయొచ్చు కదా మదర్ మీద. గట్టి కేసు కదా, పిల్లల్ని నమ్ముకున్న కేసు, మామూలు కేసు కాదు కదా. ఇన్ని వందల మంది, వేల మంది పిల్లల్ని నమ్ముకుంటే కేసేసి ఆమె ఆశ్రమాలను, అనాథాశ్రమాలని బ్యాన్ చేయొచ్చు కదా. పసలేని ఆరోపణలు. దత్తతకి అమ్ముకోవటం అన్న పేరు పెట్టాడు. మదర్ ఆశ్రమాల్లో, మదర్ హాస్పిటల్స్లో కుష్ఠరోగుల కొరకు ఆమె, వేల మంది కుష్ఠరోగుల కొరకు ఆమె ఏర్పాటు చేసిన స్థలాల్లో ఒకవేళ ఒక టైంలో ఫండ్స్ అందక కొంచెం రోగులు ఇబ్బంది పడి ఉంటారేమో, కానీ మ్యాక్సిమం తన దగ్గరకు వచ్చిన వాళ్ళకి తల్లిలాగా న్యాయం చేసింది. బీహార్ మాజీ ముఖ్యమంత్రి లల్లూ ప్రసాద్ యాదవ్, ఆయనకి ఒక అలవాటు ఉంది. ఆయన చీఫ్ మినిస్టర్ అయినా ప్రతిరోజు ఉదయాన్నే తన కాంపౌండ్లో ఉండే గేదెల దగ్గర కూర్చొని పాలు పితికేవాడు. అది ఆయన అలవాటు. ఎందుకు పాలు పితికేవాడు? నౌకరులు లేరా, పనివాళ్ళు లేరా? చాలామంది ఉన్నారు. ఈయనకి వేల కోట్ల డబ్బు ఉంది. అయినా ఆయన హాబీ ఏంటంటే గేదె పాలు స్వయంగా పితకటంలో ఆయన ఎంజాయ్ చేసేవాడు. మదర్ అయితే ఆమెకు ఒక అలవాటు ఉంది. తన దగ్గర ఎన్ని ఆశ్రమాలు ఉన్నా, ఎంతమంది నన్స్ ఉన్నా, ఎంతమందిని నన్స్ను కొన్ని వేల మందిని తయారు చేసింది. తర్వాత కాలంలో ఆశ్రమాలని అంతర్జాతీయంగా వ్యాపింపజేసింది. 120 నుంచి 139 దేశాల్లో ఆమె యొక్క ఆశ్రమాలు ఉన్నాయి. వేల మంది పరిచారకులు, నన్స్ తనకి దగ్గర ఉన్న దాదాపు ప్రతిరోజు లేదా ఆయా సమయాల్లో కుష్ఠరోగుల దగ్గరికి వెళ్ళి కుష్ఠరోగుల యొక్క చీము రక్తం, భయంకరమైన దుర్వాసన తన సొంత చేతులతోటి బాగు చేయటం, సొంత చేతులతోటి గాయాలు కట్టడం, కుష్ఠరోగులకి పరిచర్య చేయటంలో ఆనందించేది ఆ తల్లి. లల్లూ ప్రసాద్ యాదవ్ గారికి చీఫ్ మినిస్టర్ అయినా పాలు పెతకడంలో సంతోషపడేవాడు. మదర్ తెరీసా, ఈ తల్లి కుష్ఠరోగుల యొక్క వాసనతో కూడిన, వాళ్ళ దగ్గర ఆ వాసన పీల్చాలన్న కూడా వాంతో చేస్తుంది. అటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి గాయాలు కడిగి దేవుడి ప్రేమను చూపించటంలో సంతోషపడే తల్లి ఆమె. సూర్యుడిలో మచ్చలేదు. ఈ తల్లి జీవితంలో కానీ, తల్లి అడ్మినిస్ట్రేషన్లో కానీ, ఈ తల్లులకే తల్లి, అమ్మలు కన్నా అమ్మ మదర్ తెరీసా హాస్పిటల్స్, ఆశ్రమాల్లో, ఆమె అడ్మినిస్ట్రేషన్లో ఆమె బ్రతుకున్నంత వరకు, సాధ్యమైనంత వరకు చిన్న పొరపాటు కూడా ఉండేది కాదు. ఆమె డైరెక్ట్గా చెప్పేది, నేను మనిషినే, తప్పులు చేయటానికి నాకు కూడా అవకాశం ఉంది. నాకు తెలియకుండా ఏదైనా తప్పు ఉంటే, నాకు తెలియకుండా ఏదైనా పొరపాటు జరిగితే క్షమించమని అడుగుతాను. నా ఎడల ఎవరైనా తప్పు చేస్తే హృదయపూర్వకంగా క్షమిస్తాను. ఆమె స్లోగన్ ఇది. ఆమె లైఫ్, ఆమె జీవిత చరిత్ర చదివేటప్పుడు ఈ స్లోగన్స్ అన్నీ బయటికి వస్తాయి. ఫండమెంటల్ ట్రూత్స్. ఇవేమీ రహస్యంగా ఎవరో ఒకరి దగ్గర ఉన్న విషయాలు కాదు. ఆమె జీవితంలో ఉన్న ఫండమెంటల్ ట్రూత్స్. నాకు తెలియకుండా ఏదైనా పొరపాటు చేస్తే పశ్చాత్తాపడతాను, క్షమించమని అడుగుతాను. నా ఎడల ఎవరైనా కావాలని పొరపాటు చేసినా హృదయపూర్వకంగా క్షమిస్తాను. యేసు మహారాజుకే జై.